సినిమా రిలీజ్ అయిన వారానికి రివ్యూ పెట్టేది ఏంటి అసలు? ఏం చేస్తాం సార్, తప్పలేదు. మా దగ్గరలో షోస్ ఇవ్వలేదు. అండ్ నాకేమో మలయాళం సినిమా థియేటర్లో చూసేంత మలయాళం అయితే రాదు. సో చివరాఖరికి నిన్న నైట్ కొత్త లోకా సినిమా చూశాను భయ్య. నాకైతే చాలా నచ్చింది సినిమా. ఒక సూపర్ హీరో సినిమా ఆర్ సిరీస్ ఆఫ్ సినిమాలు స్టార్ట్ చేయాలంటే వాళ్ళ ఆరిజిన్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా ఆ ఆరిజిన్ స్టోరీగా చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకునే స్కోప్ అయితే బీభత్సంగా ఉంది మాస్టర్. సినిమా అంతా కూడా ఒక డార్క్ స్టోన్ లో సెట్ అయి ఉంటుంది. దానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది. అది ఎందుకు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. కళ్యాణి ప్రియదర్శన్ తన క్యారెక్టర్ కి చాలా బాగా న్యాయం చేసింది, విచ్ సార్ట్ ఆఫ్ సర్ప్రైజ్డ్ మీ. ఎందుకంటే నేను ఆమెను ఆ రోల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పర్ఫామ్ చేస్తుందని. నెక్స్ట్ ఇంకా మన ప్రేమలు హీరో గానీ మిగతా క్యాస్ట్ అంతా చాలా బాగా చేశారు. స్పెషల్ మెన్షన్ టు ద విలన్ శాండీ అని నేనైతే కొత్తగా చూశాను అతని స్క్రీన్ మీద. ఇంకా క్యారెక్టర్స్ అంటే సినిమా ఎండ్ కార్డ్ పడిపోయిన తర్వాత కూడా మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఒక క్యామియో కూడా ఉంటుంది. డోంట్ మిస్ దట్ క్యామియో. టొవినో థామస్ క్యారెక్టర్ కూడా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. యాక్చువల్లీ సినిమా అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టదు, మంచి రన్ టైమ్, చాలా బాగుంది నాకైతే. ఇంకా టెక్నికాలిటీస్ విషయం మాట్లాడుకోవాలంటే 2 డిపార్ట్మెంట్స్ మాత్రం 100% న్యాయం చేసేవయ్యా. ఒకటి జేఎక్స్ విజయ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద కెమెరా వర్క్ చాలా బాగుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక డార్క్ స్టోన్ లో ఉంటుంది సినిమా అంతా, అండ్ అది యాప్ట్ గా సెట్ అయింది. మీరు ఇంకా ఈ సినిమా చూడలేదా? డెఫినెట్ గా చూసేయండి భయ్యా. గ్యాప్ దొరికినప్పుడు టైం తీసుకుని చూసేయండి. చూసేసారా? మీకు ఎలా అనిపించింది? డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.